హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ప్రజెంట్ అయితే ఎమ్మిగనూరులో ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర అయితే మన ఎమ్మిగనూరులో జరుగుతుంది. ఈ జాతర దాదాపు మనకు నెల రోజుల పాటు ఎమ్మిగనూరులో అయితే జరుగుతుంది. దీని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎమ్మిగనూరు రైతు సంఘం వారు రాష్ట్ర మరియు అంతర్రాష్ట్ర స్థాయిలో ఎద్దుల బల ప్రదర్శన, ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అయితే నిర్వహిస్తారు. సో నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన సెటప్ అయితే అంతా ఉంది. అలాగే ఇక్కడ నేను ప్రజెంట్ నిలబడిన ప్లేస్ అయితే ఈ ప్లేస్లోనే మనకు రేపు జరగబోయే ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అయితే ఇక్కడ జరుగుతాయి. దానికోసం సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడ. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, మీకు ఆ ఎండ్ వరకు కనిపిస్తుంది కదా, ఆ ఎండ్ వరకు కనిపించే వరకు కూడా మనకు బండలాగుడు పోటీలు అయితే జరుగుతాయి, బల ప్రదర్శన పోటీలు అయితే జరుగుతాయి. చాలా చక్కగా అయితే ఇప్పటి వరకు అరేంజ్మెంట్స్ జరిగినాయి. నా పక్కన ఇటు పక్కన గ్రౌండ్లో కూడా ప్రజెంట్ కర్నూలు టీంకి మరియు రాయచూరు టీం కూడా మ్యాచ్ జరుగుతోంది. నిన్న చీకడవడంతో లాస్ట్ 3 ఓవర్స్ మ్యాచ్ అయితే జరగలేదు. సో ఆ లాస్ట్ 3 ఓవర్స్ మ్యాచ్ని ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. ఇంతసేపు కొద్దిగా వాగ్వివాదం అయితే జరిగింది రెండు టీముల మధ్య. అంటే మాకు ఫ్రెష్ బాల్ కావాలనేసి బౌలింగ్ టీం వాళ్ళు, అలాగే ఆర్గనైజర్స్ ఏమో లేదు కొత్త బాల్ ఇవ్వము, నిన్న ఏదైతే బాల్ ఆడింటామో ఆ బాల్తోనే మీరు గేమ్ ఆడాల్సి ఉంటుందనేసి చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు అప్డేటు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తము వచ్చే జనాల కోసము, అలాగే పోటీల కోసము చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఏర్పాట్లు జరిపించినారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి. వచ్చే వాళ్ళకి నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా, బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా, అలాగే చుట్టుపక్కల ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఎవరైనా రావాలి, ఈ పోటీలు చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మిగనూరుకి అయితే రండి. అలాగే ఈ జాతర యొక్క స్పెషాలిటీని, అలాగే ఈ బండలాగుడు పోటీలను కూడా చూసి ఆనందిస్తారనేసి కోరుకుంటున్నాము. చెప్పండి తాత, ఏం చేస్తున్నారు ఇక్కడ? చూడండి, తాతనే అంట మొత్తం టోటల్ బార్గెటింగ్ అంతా ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, మొత్తం ఈ జెండాల దగ్గర నుంచి ఫ్లెక్సీస్, బార్గెటింగ్ అంతా తాత వాళ్ళు చేశారని చెప్తున్నారు. మీ పేరు తాత? శంకర్. మేదర్ శంకర్. ఇదే ఊరేనా? ఇదే ఊరు. ఎప్పుడు తాత పోటీ ఉండేది? రేపు ఉదయం 9 గంటలకి. రేపు ఉదయం 9 గంటల నుంచి మనకు బండలాగుడు పోటీలు అయితే జరుగుతాయి తాత చెప్తున్నారు. సో ఎవరైనా ఇప్పటికీ ఎమ్మిగనూరుకి రాకపోతే, ఫస్ట్ టైం చూడాలనుకునే వాళ్ళు కూడా తొందరగా 9 గంటలకల్లా వచ్చేసి మీరు ఏదో ఒక జాగా ఆక్యుపై చేసేసి మంచి స్పాట్లో కూర్చుని ఈ తెలుగు చెప్పు తాత, ఒకసారి చెప్పు. మీరు ఈ బండిలాగు పోటీలకి మీ కుటుంబ సమేతంగా వచ్చి ఒక తూరి మీరు విజిట్ చేస్తే కనుక మీకు దీనంత ఆనందాన్ని ఎక్కడ కూడా మీరు చూడని విధంగా ఎమ్మిగనూరు జాతరలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరకి ఈ బండిలాగుడు పోటీలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బాగా పూర్తి ఏర్పాట్లు చేసినాడు. ఇక్కడ తాగడానికి కానీ, తినడానికి కానీ, చలవ పందిర్లు, బాగా ఈ ఎద్దుల పోటీల్లో అన్ని కావలసిన వసతులందరికీ వచ్చిన యాత్రికులకి, భక్తులకి మొత్తం ఏర్పాట్లన్నీ చేసినాడు. థ్యాంక్ యూ దాదా. విన్నారు కదా, తాత చెప్తున్నట్టు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు మన ఎమ్మెల్యే గారు. అలాగే చాలా కష్టపడి మా తాత వాళ్ళు, వాళ్ళ టీం వాళ్ళు కూడా అంతా మొత్తము ఈ బ్యారికేడింగ్స్ ఇవన్నీ కూడా చేసినారు. ఒకసారి తాత హార్డ్ వర్క్ కూడా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎంతమంది రేపు వస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మన ఎమ్మిగనూరు జాతరకి. సో ఈరోజు అయితే ఆల్రెడీ నేను ఇప్పుడే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ రోడ్లో అలా వెళ్ళేసి వచ్చానమాట. సో అలా వెళ్ళేసి వచ్చినప్పుడు మొత్తం ఇప్పటికే ఒక కిలోమీటర్ మేరకు క్యూలో ఉన్నారు దర్శనం కోసం టెంపుల్ దగ్గర. నేను జస్ట్ అలా బైక్ వేసుకుని వెళ్ళాను, క్యాప్చర్ చేద్దాం కొన్ని మూమెంట్స్ అనేసి. చెప్పు తాత, చెప్పండి. మీరు ముందు ఎక్కడైనా మీ ఊర్లో కానీ, మీ గ్రామోత్సవాలు కానీ, కార్ ఫెస్టివల్లో కానీ ఏం బ్యారికేడింగ్ కావాలనుకుంటే నా పేరు శంకరు. నా నంబర్ 9948557991. ఈ నంబర్కి కాల్ చేస్తే కూడా మేము ఎనీ టైం మీకు కావాల్సిన వసతులతో
బండులాగుడు పోటీలు కానీ గిరిక పోటీలకు కానీ మేము ఏర్పాటు చేయగలుగుతాం. అది కాదు తాత ఏమంటున్నారంటే మీ ఊర్లో ఏదైనా దేవర సందర్భంగా కానీ సంక్రాంతి సందర్భంగా కానీ మిగతా ఏదైనా పండగల సందర్భంగా మీ ఊర్లో ఏమైనా ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన బ్యారికేడింగ్ చేయాలి అనుకుంటే తాత ఇంతకుముందు ఒక నెంబర్ చెప్పిండు. ఆ నెంబర్కి అయితే మీరు అందరూ కాంటాక్ట్ చేసి తాతని పిలిపించండి. తాత వస్తాడు, ఎరగదీస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.